అబ్బా! మా ఆయన బంగారం. ఎంత మంచోడో! ఈ మధ్య నేను ఎప్పుడు డీమార్ట్‌కి వెళ్దామన్నా తీసుకెళ్తున్నాడు. ఏదైనా యూట్యూబ్ వీడియోస్ కోసం కావాలన్నా కూడా కొనిస్తున్నాడని నేనేమో అందరితో మంచిగా గొప్పగా చెప్తున్నాను. మా ఆయనేమో ఇలా చేశాడు. అసలు ఇలా చేస్తాడని నేనైతే అనుకోలేదు. అదేంటో తెలుసుకోవాలంటే మరి వీడియో మొత్తం చూసేయండి. ముందే చెప్తే మీరు వీడియో చూడరు కదా! ఇంకిక్కడొచ్చేసి ఈరోజు సాటర్డే 4:30 AM సిరీస్‌లో ఇదొచ్చేసి సెవెంత్ డే. మరి సాటర్డే అంటే స్పెషల్‌గా ఉంటుంది కదా! నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే నేను హెడ్ బాత్ సాటర్డే రోజే చేస్తాను. పూజ గది సాటర్డేనే క్లీన్ చేస్తాను. ఈరోజు పూజ కూడా స్పెషల్‌గా అనిపిస్తుంది. ఇంకా ఇంట్లో బయట అంతా క్లీనింగ్స్ అయితే చేసేసుకొని స్నానం చేసిన తర్వాత డైరెక్ట్‌గా కిచెన్‌లోకొచ్చాను. అదేంటి పూజ చేస్తారు కదా ఎవరైనా అనుకోవచ్చు. అవును, మీరు అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఈరోజు మా ఆయన తొందరగా డ్యూటీకైతే వెళ్ళిపోతారు. సో, తొందరగా డ్యూటీకి వెళ్ళాలంటే వంట కూడా తొందరగా చేయాలి కదా! ఆయనకి చేసి రెడీ పెట్టామనుకోండి పూజ గదిలో మనకి ఇష్టం ఉన్నంత సేపు ఉండొచ్చు. అలా అని చెప్పి ఇక్కడ ఈరోజు లంచ్‌లోకైతే బీరకాయ పప్పు కర్రీ ఇంకా తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే చేశాను. మరి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. డీటెయిల్‌గా రెసిపీ అయితే చేస్తాను. నాకు మీకంటే ఎక్కువనా చెప్పండి. ఇంకా వంట అయితే అయిపోయిన తర్వాత పూజ గదిలోకి అయితే వెళ్ళి అన్ని క్లీనింగ్స్ అయితే చేసుకొని ఇంకా దీపపు కుందుల్లో అయితే నూనెనైతే వేసాను. నూనె అయితే నల్లగా బొగ్గులాగా ఉందండి. అదేంటి ఇలా ఉందని తీరా బాటిల్ పైన చూస్తే ఇది వెజిటేబుల్స్తో చేసిన ఆయిల్ అని ఉంది. నాకేమో నువ్వుల నూనెతోనే దీపం పెట్టడం చాలా అంత తెలిసినప్పుడు ఆ మాత్రం తెలీదా తెచ్చుకుంటప్పుడు చూసుకోక్కర్లేదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను తీసుకోలేదు. ఈసారి అయితే మా ఆయన తీసుకున్నాడు. నేను వేరే దగ్గర చూస్తూ మా ఆయన అయితే మీరే తీసుకురండి దీపం నూనె అన్నాను. నేను చేసింది అక్కడే తప్పు. ఇంకా మా ఆయనకు తెలియక నువ్వుల నూనెకి బదులు కూరగాయల నూనె అయితే తీసుకొచ్చాడు. అలా చేశాడండి మా ఆయన. మరి మీకు వీడియో ఎలా అనిపించింది?